సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. లక్షలాది మంది క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు, 33 మంది గాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్ ను గెలుచుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్సీబీ క్రికెటర్లు సాయంత్రం 6 గంటలకు స్టేడియానికి చేరుకుంటారని నిర్వాహకులు ప్రకటించారు. స్టేడియం సామర్థ్యం 30-40 వేలు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటిదార్ సహా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు మధ్యాహ్నం 1 గంటకే లక్షలాది మంది తరలి వచ్చారని సమాచారం. మరో 3 గంటల్లో ఇంకో 1,00,000 మంది అక్కడకు చేరుకోనున్నారు. వారిని నిర్వాహకులు, పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కార్యక్రమ వివరాలను ముందుగా అందించకపోవటం, అభిమానులకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతులలో 4 మహిళలు, 6 పురుషులు. అహ్మదాబాద్ నుంచి ఆర్సీబీ క్రికెటర్లు బెంగళూరుకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం సమీపంలోని విధాన సౌధ తూర్పు ద్వారం వద్ద ఐపీఎల్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం ఏర్పాటు చేసింది. అక్కడికి వేలాది మంది వెళ్లారు. చిన్నస్వామి స్టేడియం చుట్టూ ఎటు చూసినా 2 కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత మంది జనం కనిపించారు. వీరందరూ సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత స్టేడియం గేట్ల వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వారి సంఖ్య 1,00,000 దాటిందని సమాచారం. అయితే నిర్వాహకులు ఇదేం పట్టించుకోకుండా ఒక్కసారిగా 3, 12, 18, 19, 20 నెంబర్ల గేటులన్నిటినీ తెరిచారు. అంతే, వేలాది మంది దూసుకుపోయారు. ఈ తోపులాటలో చాలా మంది కింద పడ్డారు. వారిని తొక్కుకుంటూ మిగతా వారు ముందుకెళ్లారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీ చార్జ్ చేశాయి. కింద పడిన వారికి సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీగా జనం నిండిపోవడంతో అంబులెన్స్లు వారిని దాటుకుని సకాలంలో చేరుకోలేకపోయాయి. దీంతో గాయపడిన వారిని చేతులపై ఎత్తుకుని సమీపంలోని వైదేహి ఆసుపత్రి వైపు పోలీసులు పరుగులు తీశారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే 4 మృతి చెందారు. శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించిన 24 మందిలో 7 మృతి చెందారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఊహించిన దానికంటే ఎక్కువ జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని, బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు విఫలమయ్యారన్నారు. మృతులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విధాన సౌధ తూర్పు ద్వారం వద్ద ఆర్సీబీ జట్టు క్రీడాకారులను సన్మానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడికి వేలాది మంది తరలివచ్చారు. రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. విధాన సౌధకు దాదాపు 15 అడుగులకు పైగా ఎత్తైన గేట్లు ఉన్నాయి. వాటిపైకి ఎక్కి అవతలకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. విధాన సౌధ వద్దకు 4-5 వేల మంది వస్తారని అంచనా వేశారు. కానీ 60,000 మందికి పైగా జనం చేరడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. విధాన సౌధ లోపలికే వేలాది మంది వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. దీంతో జట్టు సభ్యులను సన్మానించే కార్యక్రమాన్ని గందరగోళంగా ముగించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు అక్కడ ఉండగానే చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట విషయం తెలిసింది. దీంతో ప్రసంగాలు లేకుండా సన్మాన కార్యక్రమాన్ని కొద్దిసేపట్లోనే ముగించారు. కాగా తొక్కిసలాట తర్వాత కూడా స్టేడియంలోకి వేలాది మంది అభిమానులు క్రికెటర్లను చూడడానికి పోటెత్తారు. గంటన్నరకు పైగా జరగవలసిన కార్యక్రమాన్ని కొన్ని నిమిషాల్లోనే ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.